బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తీన్మార్ మల్లన్నకు గతంలోనే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆయన సమాధానం చెప్పలేదు. సో ఇప్పటికీ పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ ను ఎవ్వరు దాటినా వేటు తప్పదని హెచ్చరించారు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించామని గుర్తు చేశారాయన. కులగణన ప్రతులను మల్లన్న చించడంతో ఏఐసీసీ సీరియస్ అయిందని తెలిపారు. పార్టీ లైన్ దాటితే ఎవ్వర్ని వదలబోమని పీసీసీ చీఫ్ హెచ్చరించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భం చెప్పడం జరిగింది. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే. కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ అంశాన్ని మేము ఏఐసిసికి వదిలేయడం జరిగింది. ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ లైన్ దాటే వాళ్ళకి ఇది ఒక హెచ్చరికనా? ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అది అందరికీ వర్తిస్తుంది. ఇంతకన్నా ఘోరంగా కమెంట్స్ చేసుకున్న వాళ్ళు, బూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాగితాలు చింపేసి తీరు పట్ల ఏఐసీ చాలా తీవ్రంగా పరిగణించారు. పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాగితాన్ని తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి